రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో ఏంటి నిజాలు ఏంటి, అట్లాగే ఎవరు అనేటువంటి కొన్ని అంశాలు కానీ పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. ఏదైతే వీరయ్య చౌదరి సొంత విలేజ్ అనేటువంటి అమ్మనబ్రోలు నియోజకవర్గం, అంటే అమ్మనబ్రోలు విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి అట్లాగే ముప్పా సురేష్ ఇద్దరు పేర్లు వినిపించాయి. అలాగే పోలీసులు దొరికినటువంటి వెహికల్, 2 వీలర్ వెహికల్ ద్వారా వచ్చినటువంటి ఆచూకీ ద్వారా మరొక వ్యక్తి ఎవరైతే ఒంగోలు పట్టణానికి చెందినటువంటి వ్యక్తి పేరు కూడా బయటికి రావడం జరిగింది. సో అతను గతంలో ఎవరైతే వినోద్ అనేటువంటి వ్యక్తి గతంలో ఏదైతే ఈ అమ్మనబ్రోలులో ఉన్నటువంటి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరికి కాంట్రాక్ట్ బేసిక్న లారీలని సప్లై చేశాడు. అంటే ఇతను ఒక లారీ ఆఫీస్ కలిగినటువంటి వ్యక్తి. సో ఈ సుఫారీలో ప్రముఖంగా వీళ్ళ ముగ్గురు పేర్లు వినిపించాయి. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమ్మనబ్రోలు చెందినటువంటి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరిని అరెస్ట్ చేశారు. వినోద్ను కూడా అదుపులో తీసుకున్నారని పోలీసులు అంటున్నారు. అయితే అత్యంత గోప్యంగా ఉంది. సో ముప్పా సురేష్ అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. పోలీసుల ఆలోచనకి కూడా పసిగట్టలేనంత అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. సో ప్రస్తుతానికి అతని కోసం పోలీసులు వేట సాగిస్తున్నారని చెప్పారు. సో తాజాగా ఈ పరిణామంలో ఆయన సతీమణి గారు మా న్యూస్కి వెళ్ళి కొన్ని వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి కొన్ని విషయాల్ని రియలైజ్ చేశారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే నా భర్త ఎందుకు అండర్గ్రౌండ్ వెళ్ళాడు అనేటువంటి క్వశ్చన్కి అతని మీద నిందితుడిగా అనుమానితుడిగా అతని పేరు చేర్చారు. అందువల్ల అతన్ని అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో ఆయన ఆ అండర్గ్రౌండ్లోకి వెళ్ళటం జరిగింది అని చెప్పారు. అంతేకాకుండా ఆ అండర్గ్రౌండ్ వెళ్ళే రోజు అంటే రాత్రి భోజనం చేసిన తర్వాత తన భార్యతో మళ్ళీ బయటకు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏంటో మాకు తెలియదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే నా భర్త ఈ హత్యలో ఎటువంటి సూత్రధారి కాదు. కావాలంటే నా భర్త కాల్ షీట్స్ మొత్తాన్ని, అంటే కాల్ డేటాని మీరు వెరిఫై చేసుకొని ఒకవేళ నా భర్త తప్పు చేశాడంటే ఎటువంటి శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాము. కేవలం పోలీసుల్లో అనుమానితులుగా నా భర్త పేరు పొందటం ద్వారానే నా భర్త పారిపోయాడు, అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఇది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కేవలం అనుమానితుల పేర్లు చాలామంది పేర్లు వస్తాయి. అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా అనుమానితులు పారిపోతారా? వాళ్ళని తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, విచారణ చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ దగ్గర ఎటువంటి నిజాలు లేకపోతే వాళ్ళు ఎటువంటి తప్పు చేయకపోతే వాళ్ళని రిలీజ్ చేస్తారు. సహజంగా జరిగేటువంటి విషయమే. దానికి అసలు అండర్గ్రౌండ్కి ఎందుకు వెళ్ళాల్సిన పని ఏముంది? అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయి నీ కుటుంబం, అంటే నువ్వు తర్వాత రోజు పొద్దున్నే పోలీసులు వచ్చారు, నేను ఫోన్ చేశాను, నా భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అంటే నాకు అర్థం కావట్లా. భార్య పిల్లలకి తెలియకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు, స్విచ్ ఆఫ్ అయ్యే విధంగా ప్రవర్తించాడంటే మేబీ తప్పు చేశాడైనా చేయలేదన్నా. అనుమానితులు ఎవరు కూడా పారిపోతారా? విచారణ ఎదుర్కోరా? తప్పు చేయకపోతే ఎదుర్కోరా విచారణ? మీ ఆయన ఏమన్నా చిన్న చితక రోడ్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎన్ఆర్ఐ ప్లస్ బిజినెస్లు ఉన్నాయన్నావు, అట్లాగే గోల్డ్ షాప్ ఏదో ఉందన్నావు. అంత రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేయకపోతే అక్రమంగా అరెస్ట్ చేస్తే పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తే ఎదుర్కోవటానికి ఆయన సిద్ధంగా లేరా? కాబట్టి ఇవన్నీ అసలు మీ భర్త అండర్గ్రౌండ్కి ఎందుకు వెళ్ళాడు అనే దాని మీద మీరు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి. అండర్గ్రౌండ్కి వెళ్ళాడా, లేకపోతే ఆయన పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాడా, అండర్గ్రౌండ్లో ఉండి బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడా, లేకపోతే అండర్గ్రౌండ్లో ఉండి కేసు నీరుగార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడా? ఇటన్నిటి మీద మీరు క్లారిఫై చేయాలి. అంతేకాకుండా అసలు ఎటువంటి ఆరోపణ లేకపోయిన వ్యక్తి ఎందుకు పరారీలో ఉంటాడు, ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, ఎందుకు పోలీసులకు అసలు ట్రేస్ అవ్వని ప్లేస్లో దాక్కుంటాడు అనేటువంటి దానిలో నువ్వు వివరణ ఇస్తే చాలా బాగుంటుంది. ఆమె చెప్పే విధానంలోనే క్లియర్గా అర్థమైంది. మాకు ఎటువంటి శత్రుత్వం లేదండి. అంటే శత్రుత్వం అంటే ఏదో కొన్ని ఆధిపత్య పోరుంది కానీ చంపే అంత స్థాయిలో శత్రుత్వం లేదండి అని చెప్తున్నారు. మరి బాగానే ఉంది. చంపే అంత స్థాయిలో లేనప్పుడు వీరయ్య చౌదరి గారి పేరు మీద ఇంకా కొంతమంది మొదట్లో వైసీపీ నాయకుడి పేరు వినిపించింది, మండల పార్టీ అధ్యక్షుడి పేరు వినిపించింది, అట్లాగే ఎవరో రైస్ మిల్లర్ డీలర్ డాన్ పేరు ఒకటి వినిపించింది. ఇట్లా చాలామంది పేర్లు వచ్చాయి. కానీ వాళ్ళు ఎవరు కూడా అండర్గ్రౌండ్కి వెళ్ళలేదే. మరి నీ భర్త ఎందుకు అండర్గ్రౌండ్కి వెళ్ళాడు? అండర్గ్రౌండ్కి ఎందుకు వెళ్ళాల్సిన పనే ఉంది? తప్పు చేసిన వాళ్ళు మాత్రమే పోలీసులు దొరకకుండా తిరగాలని ప్రయత్నం చేస్తారు. తప్పు చేశాడా లేదా అనేటువంటిది నీ భర్త మీద ఆరోపణలు వచ్చినప్పుడు అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొని విచారణలో తను ఎలాంటి తప్పు చేయకపోతే మీరేమన్నా ఆర్థికంగా చిన్న చితకా వాళ్ళు ఏం కాదు.
మీరు కూడా ఆర్థికంగానే బాగానే డెవలప్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా మీరు దాని మీద తిరుగుబాటు చేస్తారు. కానీ ఇక్కడ తప్పు చేస్తేనే పోలీసులు మన ఇన్వెస్టిగేషన్ నిజాలు బయటకు వస్తాయి. నిజాలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు పనిష్మెంట్ పడుద్ది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం పోలీసుల ముందు లొంగకుండా, సరే తర్వాత ఏదో నిదానంగా పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత మనం సరెండర్ అవుదాం, లేదా ఏదో ఒకటి కొన్ని రోజులు పోతే వేడి తగ్గిద్ది, వేడి తగ్గిన తర్వాత కొంచెం కేసులు నీరుగార్చే ప్రయత్నం చేద్దాం, చేసిన తర్వాతే మనం లొంగుదాం అనేటువంటి ఏమైనా కారణాలు కావచ్చు, వీటి వల్ల ఆయన ఎస్కేప్ అయి ఉంటారు. ఇక రెండవ మాట ఏంటంటే, నా భర్తకి ఎప్పుడూ కూడా రాజకీయంగా విభేదం లేదు వేరే చౌదరితోటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అండి. మొత్తం ఊళ్ళో వాళ్ళంతా కోడేకి వస్తున్నారు. అనవసరంగా వేరే చౌదరిని పొట్టన పెట్టుకుంది ఈ ముప్పా సురేష్ మరియు ఎవరైతే దేవేంద్రనాథ్ చౌదరి అని చెప్పి చెప్తున్నప్పటికీ ఇంకా లేదు, మా ఆయన అలాంటి వ్యక్తి కాదు, మా ఆయన చాలా మంచివాడు, మా ఆయన చాలా అమాయకుడు, మా ఆయనకు అసలు ఏం తెలియదు అంటే, నీ భర్త కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తే ఎట్లాగమ్మా? వాస్తవాలు బయటకు వస్తాయి. అంతేకాకుండా ధైర్యం ఉంటే మీ ఆయన్ని లొంగిపోమనండి, ఇన్వెస్టిగేషన్కి సహకరించమనండి, విచారణకు సహకరించమనండి, ఏదైతే మీరు అన్నారో కాల్ డేటా వెరిఫై చేసుకోమనండి. తప్పు చేయకపోతే ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే కాబట్టి, ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరిని అన్యాయంగా బలిచేయరు కదా పార్టీలో. సరే చనిపోయిన వ్యక్తి ఎలాగో చనిపోయాడు, తప్పు చేయని వ్యక్తుల్ని బలిచేయరు కదా. తప్పు చేస్తేనే, తప్పుడు చేసిన వాళ్ళకి సహకరిస్తేనో బలి అయిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు మాట్లాడిన దాని ప్రకారమే నీ భర్త నీకే చెప్పకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఎస్కేప్ అయిపోయాడంటే ఖచ్చితంగా ఆయన తప్పు చేసి ఉంటాడు, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం ఉంటుంది, ఖచ్చితంగా ఆయన పేరు బయటకు వచ్చి ఉంటుంది, లేకపోతే ఆయన పేరు బయటికి రాకుండా ఉండటం కోసం సుఫారీ వేరే వాళ్ళ ద్వారా ఇప్పించుంటాడు. కానీ తీరా అది బయటికి రావడంతో ఎట్లాగో నన్ను అరెస్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన ఎస్కేప్ అయి ఉండొచ్చు. ఈ రోజుకి కూడా తను ఎక్కడున్నాడు, ఏమయ్యాడు అనేటువంటి ఆచూకీ వివరణ ఇంకా పోలీసులు రాలా. అరెస్ట్ చేశారా చేయలేదనేటువంటి విషయం కూడా బయటికి రాలేదు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే ఈ వీరయ్య చౌదరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ కూడా గతంలో వీరయ్య చౌదరి తోటి ఢీ కొట్టిన వాళ్ళే. అంతేకాకుండా వీరయ్య చౌదరి గుండా నష్టపోయిన వాళ్ళే, వీరయ్య చౌదరి గుండా వాళ్ళ వ్యాపారాలని అడ్డుకట్ట వేయించుకున్న వాళ్ళే. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆయన చంపాలనేటువంటి కసి అయితే ఉంటుంది. ఎంత కసి ఉందనంటే, కోర్టుకు ₹1,00,000 ఇచ్చారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. మరి గతంలో ఎప్పుడైనా వీరయ్య చౌదరి అధికారం లేకముందు మీరు ఎప్పుడైనా కనిపించారా? కేవలం ఈరోజు అధికారం వచ్చాక అధికారంలో సంపాదించుకోవడం కోసం మీరు వచ్చారు. కొంతమంది వీరయ్య చౌదరి వ్యతిరేక వర్గాలతో మీ చేతులు కలిపారు, ఆయనకి మట్టుబెట్టాలని స్కెచ్ వేయటం జరిగింది. సో ఈరోజు మీరు మీడియా ముందుకు వచ్చి నా భర్త ఎందుకు పారిపోయాడో తెలియదు, కేవలం పోలీసులు అనుమానితుల లిస్టులో చేర్చడం వల్ల పారిపోయాడని చెప్తే ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టినట్ట, లేకపోతే ప్రజలు ఉన్న పిచ్చోళ్ళని మీ అభిప్రాయం? ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్స్లో ఇప్పటికీ నీ భర్త పోలీస్ కస్టడీకి వచ్చి ఆయన అరెస్ట్ అయిన తర్వాత విచారణ ఎదుర్కొంటే ఖచ్చితంగా తప్పు చేశాడా లేదనేది పోలీసులు డిసైడ్ చేస్తారు. అలా కాకుండా మీరు పారిపోయి అండర్ గ్రౌండ్లో ఉండి నువ్వు మీడియా ముందుకు వచ్చి మా మీద ఇలాంటి ఆరోపణలు చేయటం, మా కుటుంబాన్ని రోడ్డు మీద నెట్టడం కరెక్ట్ కాదు అని అంటే ఒక రకంగా మీరు కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టే అవుతుంది.